ఇంక పిల్లలు ఉంటారు కదా మేడం, నేను అంతే అమ్మ దగ్గరికి తీసుకొని పోయిన తర్వాత వచ్చింది మేడం. ఒక 20 రోజులు అయిన తర్వాత వచ్చి, ఏంది వచ్చినావు, కేసు పెట్టినావుగా అది ఇది అన్నాడు మేడం. అంటే అమ్మ అన్నది, ఎందుకు అబ్బాయి అట్ట గుట్టేది, ఇంకా ఎన్నాళ్ళు కొడతావు, అమ్మాయిని టార్చర్ పెట్టి చంపుతున్నావు కదా అని, బాగా బతకటమే కదా కావాల్సిందంటే కేసు పెట్టుద్దా, మాట్లాడ మాకు, నిన్ను కూడా నరుకుతానన్నాడు మేడం. అమ్మ నువ్వు మాట్లాడొద్దామా, నేను వెళ్ళిపోతలేము, నిన్ను కొడితే ఇంక నువ్వు కూడా ఒక్కదాన్ని తల్లి దూరం అయిపోతావు, వద్దు నేను వెళ్ళిపోతలే మేడం అని నేను అని అన్నా. అంటే సరేలే అమ్మ వెళ్ళిపో, మరి ఇంకెట్లా నువ్వే తలంచుకోమ్మా అన్నిటికీ అన్నది. వెళ్ళొచ్చింది మేడం. ఇంకా ఒకరోజు చేలో అసలు గేదెలు పడలేదు మేడం, చేలో గేదెలు పడ్డాయి అని డాబా మీద పనుకున్న దాన్ని జుట్టు పట్టుకొని కరగర ఆ మెట్లు ఈ మెట్లు ఆ మెట్లు ఈ మెట్లు గుద్దుకుంటూ తీసుకొచ్చిండు మేడం. కిందికి తీసుకొచ్చి పిల్లల్ని ఇద్దరిని మంచం మీద నిద్రపోతారు మేడం, పైన ఇద్దరిని బాల్తో వేసిండు, ఒకరి మీద ఒకరిని, మొత్తాన్ని ముగ్గురిని తీసుకొచ్చి పిచ్చి కొట్టుడు కొట్టిండు మేడం. ఆ రోజు తల్లో బొడుపులు, పిల్లలు ఇద్దరు ఏడుస్తారు మేడం. ఈ పిల్లడికి అయితే గోడ దగ్గర గుడ్లు పైకిపోయినాయి మేడం, అయినా కూడా కొడుతుంటే ఇంకా పోయినా నేను మేడం. ఆ రోజు తర్వాత మరుసటి రోజు వాళ్ళ ఇంటికి పోయిన, వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే, అప్పుడు దాకా వెళ్ళలేదు మేడం నేను. పోయినా అత్తమ్మ ఆ రోజు పెళ్లి చేసారు, మీరు ఇవాళ నన్ను టార్చర్ పెడుతుండు కదా, మరి ఏంది మరి పరిస్థితి నాది అని అంటే, వామ్మో నీ మొగుడు మంచోడు కాదమ్మో, మా ఇంటికి రామాకు, పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటావో ఆడ పెట్టుకుంటావో మా తెలియదు అంటే, ఆ రోజు అంతా నీదే అన్నావు కదా, నిన్ను చూసే కదా నాన్న అత్తోళ్ళు అందరు నాకు చేసింది, ఈ రోజు నువ్వు ఎందుకు మెలకుండా ఉంటున్నావు, మరి అదే నీ బిడ్డ అయితే నువ్వు అంతే ఉండవు కదా, మరి నేను ఎటు పోవాలి, అమ్మ దగ్గర సాయం లేదు, నాన్న దగ్గర సాయం లేదు, నేను ఎటు పోవాలి అత్తమ్మ, కనీసం మీరు వచ్చుకోవచ్చుగా అన్న. మేము చెప్పమన్నారు మేడం. కొట్టి రోడ్డు మీద కొట్టి పనుకోబెట్టిన రోజు కూడా ఒక్కరు కూడా రాలేదు మేడం. వాళ్ళందరికి భయమే మేడం. ఏనంటే ఒక్కరు కూడా వచ్చి, ఏందత్తమ్మ ఏం మావయ్య నన్ను కొంచెం సేపు ఇంట్లో కన్నా రానియండి, నేను పక్కన వచ్చి పనుకుంటా, అక్కడ గోడ సార్ నన్ను కూర్చుంటే కొద్దిగా రానియనంటే, వద్దు మీరు అసలు ఇంట్లోకి రానే వద్దు, మీ ఆయన మంచోడు కాదు, పక్కన వాళ్ళు కూడా దగ్గర తీయరు మేడం అసలుకి, నీ నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి నా జీవితాన్ని నాశనం చేసినావు కదా, మరి ఇప్పుడు నా జీవితం ఎట్టా, మరి నేను ఎట్ట బతకాలి అని నేను అడిగితే, ఏం అప్పుడు అయిపోయింది, ఇప్పుడేమో నేను మాట్లాడను, నాకు అవసరం లేదు అవన్నీ అన్నది మేడం. అన్న తర్వాత నేను వచ్చేసి ఇంకా ఆ రోజు మెలకున్న అయిపోయింది మేడం. ఇంకా ఆ రోజు నైట్ తల మొత్తం బొడుపులు కట్టి ఇంకా నేను లేవలేదు. వాళ్ళతో అంతలో పిల్ల పెద్ద మనిషి అయింది మేడం, మా అత్తోళ్ళ ఇంట్లోనే ఉంటుంది పిల్ల, అమ్మాయి పెద్ద మనిషి అయింది. అయితే మా తోటి కోడలు మా అత్తోళ్ళు వచ్చి నాకు బొట్టు పెడతారు మేడం. అంటే నాకు ఆడపిల్లలు లేరు కదా మేడం. అయితే నేనన్నా, నాకు ఆడపిల్లలు లేరు కదా, మీరు మీరు బొట్టు చెప్పేది ఏంది నాకు, నేనున్నా కదా తల్లి తర్వాత తల్లి, నాకు కొంచెం దూరాన్ని ఉండొచ్చు కదా, నేను చేస్తా, మీరేమో చెయ్యొద్దు మేమే చేసుకుంటాం అన్న మేడం. అన్న తర్వాత వాళ్ళు వచ్చి మా అత్తోళ్ళు పంపియం అది ఇదంటే, పెద్ద మనుషులను తీసుకొని పోయినాం మేడం. నేను తీసుకొని పోయి పిల్లని పంపించాల్సిందే, మేము చేస్తాం అన్నాం. అంటే ఈయనతో చెప్తే ఇంకా సరేలే చేద్దాం అన్నాడు. తీసుకొచ్చిన మేడం. నువ్వే ఎందుకు తీసుకొచ్చినావు పిల్లని, పెద్ద మనుషులను తీసుకొని పోయి ఆ పిల్లకి ఎవరు చేయాలి ఇప్పుడు సమర్థ, ఎందుకు తీసుకొచ్చినావని మళ్ళీ కొట్టింది మేడం. ఆ పిల్ల ముంగల ఆ పిల్లని ఇప్పుడు ఫోన్ చేసి అడిగినా చెప్పాలి మేడం. కొడితే ఇంకా సరే ఆ రోజు అట్నే మా వాళ్ళు వేరే వాళ్ళ కాడ ఒక 10,000 20,000 తెచ్చి ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంక అట్నే కొట్టడం స్టార్ట్ చేసి మొదలు పెడుతూనే ఉంది. నేను ఎంత దూరం పోయినా కూడా, నేను ఇంకా ఆయనకి, మా వాళ్ళు అందరూ భయపడే పరిస్థితి మేడం. నేను ఎటు తిరిగి వచ్చినా కూడా మళ్ళీ ఆయన దగ్గర కూర్చోవాలి మేడం, అంత భయం అనమాట. ఎటు తిరిగి వచ్చినా కూడా నువ్వు నా దగ్గర ఉండాల్సిందే, నీ వాళ్ళందరూ కూడా నా కాలు గోటితో నన్ను చూసి ఊళ్ళో వాళ్ళైనా సరే మేడం, ఎవరైనా సరే నన్ను రానియరు మేడం. కొట్టి కారం డబ్బు అక్కడ పెట్టి, మీరు ఇద్దరు ముగ్గురు తల్లులు పిల్లలు కళ్ళల్లో కారం పోసుకోండి, నేను చూడాలి ఇప్పుడు, మీ అమ్మ కళ్ళల్లో మీరు పోయండి, మీ కళ్ళల్లో మీ అమ్మ పోసిద్దని కూర్చోబెట్టింది మేడం. అమ్మ కూర్చోబెడితే పిల్లలు ఏడిసిరు మేడం. ఎందుకు నాన్న మా కళ్ళల్లో కారం పోసేదంటే, పొయ్యాల్సింది అంతే, నేను ఇంకా దాంట్లో ఏముండదు మేడం, దానికి రీజన్ ఏముండదు తగాదకి, దానికి ఒక తప్పు అని ఆయన నోటి ముందు అనిపించండి మేడం. నాదిలో ఏదైనా తప్పు ఉంటే ఆయన వచ్చిన తర్వాత మాట్లాడతాడు కదా, చెప్తాడు, మీరు వద్దు నాకు, మీకు ఇది గుడిసెల్లో పుట్టింది, గుడిసెల్లో పెరిగింది, దీనికి తల్లి లేదు తండ్రి లేదు, ఎత్తిన రూపాయి పెడితే దీనికి అమ్ముడు పోదు, ఎట్ట చెప్తే అట్ట తినాలి, అసలు ఇది అవసరమే లేదు, నాకు వద్దన్నాడు మేడం. నాకొద్దు, నా ఇంటికి శనాలు పడ్డరు, వెళ్ళిపోండి నా ఇంట్లో నుంచి, లేకపోతే మిమ్మల్ని నైటే చంపుతా, నేను అవసరం లేదు. మందు బుడ్డి ఒకరోజు ముగ్గురిని కూర్చోబెట్టిండు మళ్ళీ మేడం, గ్లాసులలో మందు పోసి తాగుతారో తాగరా, మీరు తాగాలి చచ్చిపోవాలి, నాకు చాలా మంది, నా పెళ్ళం కాడ 20 లక్షలు ఉన్నాయి డబ్బులు, నా పెళ్ళం, నేను వెళ్ళిపోతా, దాంతో నేను మాట్లాడినా, నేను వెళ్ళిపోతా, నాకు అవసరం లేదు, మీరు సర్దుకోవటం వెళ్ళిపోవటమేని అన్నాడు మేడం. అట్టంగా ఒక టార్చర్ కాదు మేడం, నాకు తలకాయ మీద కొట్టి కొట్టి కూడా తలనరాలన్నీ నొప్పులు మేడం, ఈ మెడలన్నీ నొప్పులు, ఇప్పుడు చెప్పింది ఇంకా కాసేపటికి కూడా గుర్తుండే లేదు మేడం. ఈ పిల్లోడికి కాలుకి సర్జరీ చేయాలి మేడం, వీడికి కాలు సరిలేవు మేడం. అట్ట టార్చర్ పెట్టి ఇప్పుడు కూడా మళ్ళీ నా జీవితం అయిపోయింది మేడం, నేను ఇంకా బతికి ఎవరిని